చేసిన చేస్తే పురుగులు ఉన్నవి ఎన్నిసార్లు కడిగినా పురుగులే ఉంటావని చెప్పిన. ఇంటలేడు. 40 కిలోల పోగండికి 60 కిలోల బియ్యం పోపించిండు. అయితలేదు సార్ అంటే కూడా ఇంటలేడు. వేయాలమ్మా అని అన్నాడు. 5 కిలోలు తీసినాం ఇంకా మా మనసు పూర్తిగా. దాని నుంచి అన్నం అట్లా 6 సార్లు కడిగినా కూడా బియ్యం అట్లా పురుగులు అట్లే ఉన్నాయి. పురుగులు అట్లే ఉన్నాయి. చూపించినాం కూడా సార్కి. చెప్తే కూడా నేను లేడా ఏమంటారు కడగండి అంటాడు. 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి? బియ్యం ప్రాబ్లం ఇంకేం లేదు. బియ్యము పురుగులు ఇంకేం లేదు ప్రాబ్లం. ఈ బియ్యం ఎవరు పంపించారు? బియ్యాన్ని చూస్తే మాత్రం సన్న బియ్యం ఉన్నాయి, మంచి బియ్యంలో కనబడుతున్నాయి. నీళ్ళలో అయితే మాత్రం మొత్తం ముద్ద అయిపోతున్నాయి. ఆ బియ్యం రేషన్ బియ్యాన్ని పట్టించి తెస్తురా, లేకపోతే ఫ్యాక్టరీలో పట్టిన బియ్యాన్ని నూకలను పిండి అవుతున్నాయి. ఆ నూకలు ఆ పిండిని తయారు చేసి మళ్ళీ కెమికల్ కలిపి వీటిని మళ్ళీ ఈ ఒక హాస్టల్లో ఈ స్కూళ్ళకి పంపించినట్టు